హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వరలక్ష్మి వ్రతం స్పెషల్‌గా 5 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ప్రసాదాలన్నీ కూడా చాలా సింపుల్‌గా ఇంకా ఈజీగా ఎలా చేసుకోవాలనేది క్లియర్‌గా చెప్తానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో, దానివల్ల నేనెప్పుడు వీడియోలు అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మీరు వీడియోని మిస్ కాకుండా చూసేయొచ్చనమాట. అలాగే వీడియోని చివరి వరకు చూసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రసాదాలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే బెల్లమన్నం ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. దీన్నైతే మా సైడ్ బెల్లమన్నం అంటారు. కొంతమందైతే బెల్లం పరమాన్నం అని కూడా అంటారండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఏదైనా ఒక కప్పుతో ఒక అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పుని లో ఫ్లేమ్‌లో దోరగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. 2, 3 నిమిషాల పాటు వేయించుకున్నారంటే పెసరపప్పు లైట్‌గా కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వస్తుందండి. ఆ టైంలో దించేసుకొని మనం ఏ గిన్నెలో అయితే పరమాన్నం వండుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసుకోండి. అలాగే సేమ్ కప్పుతో ఒక కప్పు బియ్యం వేసుకోవాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ మైన శనగపప్పు వేసుకోండి. ఇలా బెల్లమన్నంలో శనగపప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బావుంటుందండి. ఇప్పుడు వీటన్నింటిని శుభ్రంగా 1కి 2 సార్లు బాగా కడిగేసేయండి. బియ్యం, పెసరపప్పు అన్నింటినీ ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో తగినంత ఎసరు వేసుకోవాలి. నేను తీసుకున్న బియ్యం ఇంకా పెసరపప్పు మొత్తం కలిపి 1.5 కప్పు ఉన్నాయి కాబట్టి టోటల్‌గా 4 కప్పుల నీళ్లయితే వేసుకుంటున్నానండి. ఎసరు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల బెల్లమన్నం అయితే చక్కగా ఉడికి చాలా బాగా వస్తుందండి. అరగంట తర్వాత స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఇలా ఒక పొంగు రానివ్వాలి. పొంగొచ్చిన తర్వాత మూత తీసేసి స్టవ్‌నైతే పూర్తిగా సిమ్‌లో పెట్టేసి బియ్యం ఇంకా పెసరపప్పుని బాగా ఉడకనివ్వండి. ఇలా సిమ్‌లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే రైస్ మొత్తం ఉడికిపోయి ఇలా ఎసరు కూడా తగ్గిపోతుందండి. ఇలా ఎసరు మొత్తం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు సేమ్ కప్పుతో 2 కప్పుల పాలు వేసుకోవాలి. పాలైతే పచ్చివైనా వేసుకోవచ్చు. లేదంటే కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే పచ్చి పాలే వేసుకుంటున్నాను. పాలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి సిమ్‌లోనే ఇంకొద్ది సేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న టైంలో అన్నాన్ని గరిటెతో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. సో, అడుగంటిపోకుండా ఉంటుందనమాట. అన్నాన్ని ఇలా సిమ్‌లోనే ఉడికించుకుంటూనే ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1.5 కప్పు బెల్లం తురుమైతే వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం, పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో బెల్లమైతే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని బెల్లంనైతే కరగనివ్వండి. కొద్దిసేపటికైతే బెల్లం ఇలా కరిగిపోయి ఉడకడం స్టార్ట్ అవుతుందనమాట. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి. ఈలోపు ముందుగా ఉడికించుకుంటున్న అన్నం కూడా బాగా మెత్తగా అయిపోయి ఉంటుందనమాట. చూడండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం కరగబెట్టుకున్న బెల్లపు నీళ్ళని స్ట్రైనర్‌తో వడకట్టుకుంటూ వేసుకోవాలి. ఇలా వడకట్టుకొని వేసుకోవటం వల్ల నలకలేమైనా ఉంటే గనక పక్కకు తీసేసుకోవచ్చు. బెల్లపు నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. కొద్ది కొద్దిగా బెల్లం నీళ్లు వేసుకుంటూ, కలుపుకుంటూ ఉన్నారంటే బెల్లం మొత్తం ఇలా అన్నంలో బాగా కలిసిపోతుందండి. ఇలా బెల్లం నీళ్లు మొత్తం వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్నారంటే ఆ బెల్లం మొత్తం అన్నానికి బాగా పడుతుందనమాట. తర్వాత కిందికి దించేసుకొని ఇప్పుడు స్టవ్ పైన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అవి 2 లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా ద్రాక్ష కూడా వేసుకొని, ద్రాక్షని కూడా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా అన్నీ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న బెల్లం అన్నంలో నెయ్యితో సహా వేసేసుకోండి. ఇక్కడ నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని పక్కన ఉంచుకున్నానండి. ఫైనల్‌గా కప్‌లో వేసిన తర్వాత కొద్దిగా డెకరేషన్ కోసమని పక్కన ఉంచుకున్నాననమాట. ఇప్పుడు అందులోనే ఒక చిటికెడంతా పచ్చకర్పూరాన్ని ఇలా నలుపుకొని వేసుకున్నారంటే బెల్లమన్నం టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇలా పచ్చకర్పూరం వేసుకోవటం వల్ల మనం గుడిలో ఎప్పుడైనా ప్రసాదం తింటాం కదా!
సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఉంటే తప్పకుండా ఒక చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా మొత్తం కలిపేసుకున్నామంటే బెల్లమన్నం అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా! బెల్లమన్నం రెడీ చేసుకోవడం ఎంత సింపులో. ఇలా రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి ఒక కప్పులోకి తీసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే బెల్లమన్నం అయితే స్వీట్ కరెక్ట్‌గా సరిపోయి చాలా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా పెసరపప్పును వేయించుకొని వేసుకోవటం వల్ల టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్‌లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా రెండవ రకం ప్రసాదం వచ్చేసి సేమియా పాయసం. అన్నింటికంటే సింపుల్‌గా అయిపోయేది. ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్ పైన నీళ్లు వేసి తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు వేసి పాలనైతే లో ఫ్లేమ్‌లో మరిగించుకోండి. పాలు మరిగేలోపు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని లో ఫ్లేమ్‌లో వేడెక్కనిచ్చి తర్వాత ఇలా కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకొని వాటిని దోరగా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, ఆ తర్వాత కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసి పక్కకు తీసి పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్‌ని అస్సలు మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నెయ్యి మిగిలిపోయి ఉంటుంది కదా! దాంట్లో ఒక కప్పు నిండుగా సేమియా వేసుకొని, సేమియాని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి. నార్మల్‌గా మనకు సేమియా ఫ్రై చేసినవి, ఇంకా ఫ్రై చేయకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ నేనైతే ఫ్రై చేయని సేమియా తీసుకున్నానండి. సో, అందుకని కొద్దిగా ఎక్కువ సేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఫ్రై చేసిన సేమియా తీసుకుంటే గనక నెయ్యిలో జస్ట్ కొద్దిసేపు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. సేమియా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకొని తర్వాత సేమ్ కప్‌తో 3 కప్పుల పాలైతే వేసుకోవాలి. మనం ముందుగానే కాంచుకున్నాం కదా! ఆ పాలనైతే వేసుకోవాలి. ఇలా పాలు ఇంకా నీళ్లు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి సేమియానైతే కొద్దిసేపు ఉడకనివ్వండి. నేనిక్కడ సగం నీళ్లు, సగం పాలు తీసుకున్నాను కదా! మీరు కావాలంటే మొత్తం పాలు కూడా తీసుకోవచ్చండి. మొత్తం పాలు వేసుకున్నామంటే టేస్ట్ అయితే ఇంకా బావుంటుందండి. మీ దగ్గర పాలెక్కువగా ఉంటే మొత్తం పాలతో చేసుకోండి. సేమియాని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఒక సేమియాని తీసుకొని ఇలా చేత్తో నలిపి చూసారంటే అది మధ్యలోకి బ్రేక్ అయిపోవాలనమాట. అలా బ్రేక్ అయిపోయిందంటే సేమియా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినట్లు. ఇప్పుడు అందులో సేమ్ కప్పుతో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర ప్లేస్‌లో బెల్లం కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఒక్కొక్కసారి పాలల్లో బెల్లం వేసిన తర్వాత పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. విరిగిపోకుండా కూడా బెల్లంతో చేసుకోవచ్చండి. ఇది ఎలా చేసుకోవాలనేది కావాలంటే కామెంట్ చేయండి. చక్కెర వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకున్నారంటే చక్కెర మొత్తం కరిగిపోయి పాయసం అయితే ఇంకొద్దిగా లూజ్‌గా అవుతుందండి. ఇలా లూజ్‌గా అయిన తర్వాత ఇప్పుడు అందులో ముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! వాటినైతే ఒక మిక్సీ జార్‌లో సగం వేసుకొని ఇలా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ యాలకుల పొడి, ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిపోయిన సేమియాని కిందికి దించేసి ఒక 2 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఇక పాయసాన్ని ఇంతటితో ఇలాగే వదిలేసారంటే గట్టి పడిపోతుందండి. సో, అలా గట్టి పడిపోకుండా కాచి చల్లార్చిన పాలని ఇంకొక కప్పు వేసుకోవాలనమాట. ఇలా ఫైనల్‌గా పాలు వేసుకోవటం వల్ల పాయసం అయితే ఈవినింగ్ వరకున్నా కూడా గట్టి పడిపోకుండా చాలా బావుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అంతేనండి. యమ్మీగా సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుందనమాట. ఇలా ఈ కొలతలతో చేసుకున్నారంటే మీరు టేస్ట్ చేయాల్సిన అవసరమే లేదండి. అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతాయన్నమాట. పాయసాన్ని కొద్దిగా చల్లారనిచ్చి ఒక కప్పులో వేసి దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడమేనండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇంకా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. వరలక్ష్మి వ్రతం రోజు హడావిడి ఎక్కువేం లేకుండా చాలా సింపుల్‌గా అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మినప వడలు. వీటిని కొంతమంది గారెలని కూడా అంటారండి.
మీ వైపు ఏమంటారనేది కామెంట్ చేయండి. గ్రైండర్ లేకుండా స్పాంజీగా వడలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు వడలనైతే ఖచ్చితంగా చేసి పెడతారనమాట. ఇంకా లేట్ చేయకుండా వడలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. వడల కోసం ఫస్ట్ ఒక కప్పు మినపప్పును తీసుకొని వాటిని 7, 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే నార్మల్‌గా మినపగుండ్లే తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే గనక పొట్టుపప్పుతో కూడా చేసుకోవచ్చు. పొట్టుపప్పుతో అయితే గనక పిండి ఇంకా ఎక్కువగా ఒదుగొస్తుందనమాట. ఇలా పప్పు 7, 8 గంటల పాటు నానిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. ఇలా నానిన పప్పుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవటం వల్ల వడలైతే స్పంజీగా చాలా బాగా వస్తాయండి. ఒకవేళ పప్పుని ఫ్రిడ్జ్‌లో పెట్టకపోతే గనుక పిండిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. సో, వడలనేవి స్పంజీగా వస్తాయన్నమాట. ఒక గంట తర్వాత మిక్సీ పట్టుకోవడం కోసం మిక్సీ జార్‌లో ఒక అంగుళం అల్లం ముక్క, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇంకా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అన్నింటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పునైతే నీళ్లు మొత్తం పక్కకు వంచేసి నీళ్ళేం లేకుండా ఓన్లీ మినపప్పును మాత్రమే మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని మినపప్పుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపిచ్చాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. ఇలా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకున్నామంటే వడలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ మినపప్పు తగులుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయన్నమాట. పిండి మొత్తాన్ని ఇలా గిన్నెలోకి తీసేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వడల్లాగా వేసుకోవడం కోసం బటర్ పేపర్ పైన ఫస్ట్ కొద్దిగా తేమ చేసి తర్వాత మనం చేసుకున్న వడపిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసి తర్వాత బటర్ పేపర్ పైన పెట్టేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా వడల్లాగా ఒత్తేసుకోవాలండి. వడల్ని మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఒక హోల్ పెట్టేసి కాగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్‌లో ఎన్ని వడలు పడతాయో అన్ని వడలు వేసేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కొద్దిసేపు ఫ్రై అవ్వగానే వాటంతటా అవే పైకొస్తాయన్నమాట. ఒకవేళ పైకి రాకపోతే గనక ఆయిల్‌లో కొద్దిగా కాగిన తర్వాత ఇలా గరిటెతో లైట్‌గా కదిలిచ్చారంటే అన్నీ పైకొచ్చేస్తాయండి. ఇలా పైకొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే మినప వడలైతే రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకున్నారంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక టిష్యూ పీల్చేసుకుంటుందన్నమాట. ఇక్కడ నేను ఫస్ట్ వేసిన వాయిలో అయితే సోడా పొడి అస్సలు కలపలేదండి. సోడా పొడి వేయకపోయినా కూడా వడలు క్రిస్పీగా ఇంకా స్పంజీగానే వస్తాయండి. లేదు మాకు వడలు ఇంకా స్పంజీగా అలాగే కొద్దిగా లావుగా కావాలనుకుంటే కొద్దిగా సోడా వేసుకొని వడలు వేసేసుకోవచ్చండి. నేనైతే కొన్ని సోడా పొడి లేకుండా వడలు వేశాను. అలాగే కొన్ని సోడా పొడి వేసి వడలు వేశానండి. మీకు చూపించడం కోసం కొద్దిగా వేసి వడలైతే వేశాననమాట. తేడా అయితే ఏమీ ఉండదండి. అవి ఇంకొద్దిగా క్రిస్పీగా ఉంటాయి. సోడా పొడి వేయకుండా కొద్దిగా క్రిస్పీనెస్ తక్కువ ఉంటుందన్నమాట. కాకపోతే సోడా పొడి వేసామంటే ఆయిల్ ఎక్కువగా లాగేస్తుందండి. ఇక్కడ సోడా పొడి వేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టం అన్నమాట. ఫస్ట్ వాయి అయితే సోడా పొడి వేయకుండా ఫ్రై చేశాను కదా, ఇక్కడ చూపించే వాయిలో అయితే సోడా పొడి వేశానండి. చూసారు కదా, ఫస్ట్ వాయి కంటే కొద్దిగా ఉబ్బినట్లు వచ్చి వడలైతే కొద్దిగా లావుగా వచ్చాయన్నమాట. రెండింటికి డిఫరెన్స్ అదేనమాట. ఇంకా తేడా ఏమీ ఉండదండి. వడలన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి వేసుకున్నారంటే ప్రసాదంగా మినప వడలు అయితే రెడీ అయిపోతాయండి. చేసుకోవటం అయితే చాలా సింపుల్ అన్నమాట. ఇంతటితో 3 రకాల ప్రసాదాలు అయితే చూపించానన్నమాట. వడలు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో. మనకు గ్రైండర్ లేకపోయినా కూడా మిక్సీలో కూడా వడలు చాలా చాలా బాగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే పండగ రోజు ప్రసాదాలు చేసుకునేటప్పుడు అన్నీ కూడా కొద్ది కొద్ది క్వాంటిటీలో చేసుకోండి. ఎక్కువ చేసుకున్నారంటే పండగ రోజు అస్సలు తినబుద్ధి కాదనమాట. ఇంకా నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. పూర్ణం బూరెల కోసం ముందు రోజు నైటే అంటే పండగ రేపనంగా ఈరోజు నైట్‌కే ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక కప్పు మినప్పప్పు, అలాగే
ఒక అరకప్పు బియ్యం వేసుకొని ఇడ్లీ రవ్వ వేసుకొని అన్నింటినీ శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసి నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. అలాగే ఒక కప్పు శనగపప్పుని కూడా శుభ్రంగా కడిగేసుకొని వాటిని కూడా 1 గంట పాటు నానబెట్టుకోవాలన్నమాట. వీటిని ఉదయం నానబెట్టుకున్నా సరిపోతుంది. నైట్ నానబెట్టుకున్న మినప్పప్పు ఇంకా బియ్యం ఇవన్నీ అయితే చక్కగా నానిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాటిని మిక్సీ పట్టుకోవడం కోసం ఫస్ట్ మినప్పప్పు బియ్యం వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. నీళ్లు ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా మెత్తగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్న సగం పిండిని గిన్నెలోకి వేసుకొని మిగిలిన సగం పిండిలో మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, దాన్ని అయితే గట్టిగా పిండేసి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని మళ్ళీ గిన్నెలో వేసేసి మొత్తాన్ని కలిపేసుకొని ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పులవనివ్వండి. ఈలోపు నానబెట్టుకున్న శనగపప్పుని ఉడకబెట్టుకోవడం కోసం కుక్కర్లో వేసేసి 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. 2 విజిల్స్కి అయితే పప్పు చక్కగా ఉడికిపోతుంది అనమాట. కుక్కర్లోనే ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసి ఒక పప్పుని ఇలా చేత్తో నలిపి చూసామంటే ఈజీగా నలిగిపోవాలండి. అలా నలిగిపోయిందంటే పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు వాటిని వడపోసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు శనగపప్పు మిక్సీలో సరిగ్గా తిరక్క నలగదనమాట. సో మధ్యలో కలుపుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మధ్యలో అక్కడక్కడ పలుకులున్నా ఏం ప్రాబ్లం లేదండి. అదే కనుక ఉబ్బెట్టుకైతే కనుక ఇంకా మెత్తగా పట్టేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లంని కరగనివ్వండి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత అందులో మిక్సీ పట్టి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునే కొద్దీ శనగపప్పు పేస్ట్ మొత్తం బెల్లం పాకంలో కలిసిపోయి గట్టిపడడం స్టార్ట్ అవుతుందండి. అందులోనే 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తం ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. అది ఉడికే కొద్దీ బాగా గట్టిపడుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా గట్టిపడిపోతుంది. ఇలా మొత్తం బాగా గట్టిపడిపోయిన తర్వాత కిందికి దించేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వండి. అది చల్లారి మనం చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉండే టైంలో కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ముందు మిక్సీ పట్టుకున్న పిండిని సపరేట్గా ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. అందులో ఒక చిటికెడంత సాల్ట్ వేసుకొని పిండి మొత్తంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఒకవేళ పిండి కనుక గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకొని పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. పిండి అయితే అస్సలు లూజ్గా ఉండకూడదండి, కొద్దిగా గట్టిగానే ఉండాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే చేసుకొని పక్కన పెట్టుకున్న పూర్ణం బాల్స్ని అందులో వేసేసి పిండిలో మొత్తం డిప్ అయ్యేలాగా స్పూన్తో బాగా డిప్ చేసేయండి. తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండిలో డిప్ చేసిన బాల్ని స్పూన్తో తీసుకొని ఇలా కాగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత వాటంతటా అవే నెమ్మదిగా పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇలాంటి పూర్ణం బూరెలు చేసుకునేటప్పుడు మనం ఫ్రై చేసుకునే ప్యాన్ కొద్దిగా లోతుగా ఉండేలాగా చూసుకోండి. ఇలాగే ఒక్కొక్క బూరెని వేసుకుంటూ ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బయట గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదా పూర్ణం బూరెలు ఎంత బాగా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పులిహోర. ఇలా కనుక పులిహోర చేశారంటే అచ్చం మన గుడిలో పులిహోర తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట. పులిహోర చేసుకోవడం కోసం ఫస్ట్ అన్నాన్ని పొడిలాడేలాగా ఉడికించుకోవాలండి. దానికోసం ఒక గిన్నెలోకి నేనైతే 1.5 గ్లాస్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి. బియ్యాన్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఎసరు వేసి బియ్యాన్ని 1 గంట పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవటం వల్ల అన్నం అనేది చక్కగా ఉడికి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు అందులోనే 1 అర స్పూన్ ఉప్పు,
ఒక స్పూన్ నూనె వేసుకోండి. ఇలా నూనె వేసుకోవటం వల్ల అన్నం మెత్తగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. బియ్యంతో పాటు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకొని, చింతపండును ఒకసారి కడిగేసి అందులో వేడి వేడి నీళ్లు వేసుకొని చింతపండును కూడా నానబెట్టేసుకోండి. బియ్యం నానిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకోవాలి. నేనైతే గంజి వంచుకుంటానండి. గంజి వంచుకోవటం వల్ల అన్నం అయితే కొద్దిగా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. అన్నం ఉడికేటప్పుడు ఒక మెతుకుని పట్టుకొని చూసామంటే మనకు అప్పుడే అర్థమైపోతుందండి. ఇలా కొద్దిగా పలుకుండగానే గంజి వంచుకున్నామంటే మెత్తగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. చూసారు కదా అన్నం ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. నేనైతే ఇలా గంజి వంచుకుంటానండి. కావాలంటే అన్నాన్ని కుక్కర్లో కూడా వండుకోవచ్చు అనమాట. ఇలా రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని దించేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ శనగపప్పు, అలాగే ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని మూడింటిని లైట్గా దూరగా ఫ్రై చేసుకోవాలి. మూడు కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తున్న టైంలో 2 స్పూన్లు ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని వాటిని కొద్దిసేపు కలిపేసి పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ప్యాన్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దానిని కూడా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు తీసుకోవడం కోసం ఇలా చేత్తో బాగా పిసికేసామంటే గుజ్జు ఇంకా పిప్పి సపరేట్ అయిపోతుందన్నమాట. ఇలా గుజ్జు తీసుకొని పిప్పినైతే తీసేసి పక్కన పడేసేయండి. అలాగే ముందుగానే ఉడికించుకున్న అన్నాన్ని అయితే ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోండి. సో మనం తాలింపు రెడీ చేసుకునే లోపు అన్నం కూడా చల్లారిపోతుందన్నమాట. ఇంకా అలాగే మనం ముందుగా వేయించుకున్న శనగపప్పు, మిరియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటినైతే మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆ పొడిని ఒక 2 స్పూన్లు మనం పక్కకు తీసుకున్న అన్నంలో వేసేసుకొని కలిపేసుకోవాలి. పులిహోర టేస్ట్ మొత్తం ఈ పౌడర్లోనే ఉంటుందన్నమాట. ఈ పౌడర్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని అన్నాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను తీసుకున్న అన్నానికి ఇంత క్వాంటిటీ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, కొద్దిగా పచ్చెనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు, ఇంకా కొన్ని పల్లీలు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉంటే కనుక కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకోండి. ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదనమాట. ఇలా పప్పులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొన్నింటిని పక్కకు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని కారానికి తగినంత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చింతపండు గుజ్జు పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ మొత్తం బయటికి తేలేంత వరకు మగ్గించుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇంకొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే చింతపండు గుజ్జులో నుంచి మొత్తం ఇలా ఆయిల్ బయటకు వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. తర్వాత కిందికి దించేసుకొని మనం ముందు పొడి వేసుకొని కలిపెట్టుకున్న అన్నంలో ఈ చింతపండు గుజ్జు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. గరిటెతో కంటే కూడా ఇలా చేత్తో కలుపుకున్నారంటే గుజ్జు మొత్తం అన్నంలో బాగా కలిసిపోతుందండి. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్, అలాగే ముందుగా వేయించుకున్న పప్పులను కూడా వేసుకోండి. ఇంకా చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు కూడా ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. నా దగ్గర ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందనమాట. మొత్తం వేసుకున్న తర్వాత ఇలా చేత్తో బాగా కలిపేసుకున్నారంటే పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. చూశారు కదా, పులిహోర ఎంత కలర్ఫుల్గా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూశారు కదా, చాలా సింపుల్గా 5 రకాల ప్రసాదాలని ఎలా చేసుకోవాలనేది చూపించాను కదండి. ఈ వరలక్ష్మి వ్రతంకి మీరు కూడా ఇలా 5 రకాల ప్రసాదాలు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోండి. చాలా సింపుల్గా చూపించానండి. అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి అన్నమాట.
తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.